మహిళా జడ్జిని దుర్భాషలాడినట వ్యాపారి ఒక ఆయన. కారులో వెళ్తుండగా చెంచల్గూడ వద్ద ఘటన. స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనాన్ని స్లో చేయడంతో వెనక నుంచి బైక్తో ఢీకొట్టిన వ్యాపారి. ఆ పైన తిట్లు, నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు. వాడికి తిట్టినోడుగా ఆమె జడ్జి అని తెలియకపోయి ఉండొచ్చు. వాడు రెగ్యులర్గా అందరిని తిట్టినట్టే నోటికి వచ్చింది తిట్టినట్టున్నాడు. చివరికి ఏమైంది? అరెస్ట్ చేసి పడేసారు. మహిళా జడ్జి ప్రయాణిస్తున్న కారును బైక్తో వెనక నుంచి ఢీకొట్టడమే కాదు, ఆ వాహనాన్ని అడ్డగించి ఆమెను తీవ్ర స్థాయిలో దుర్భాషలాడినట. మాదన్నపేట పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి 9:55 నాంపల్లి కోర్టు 17వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మహిళా మెజిస్ట్రేట్ విధులు ముగించుకొని కారులో ఇంటికి బయలుదేరారు. చెంచల్గూడ జైలు రోడ్లో యాకత్పుర చెందిన మహమ్మద్ ఖలీముల్లా అనే వ్యాపారి బైక్ పైన దూసుకొచ్చి కారుకు అడ్డంగా నిలబెట్టిండు. అనంతరం కారు వెనక డోరును బలంగా బాదిండట. డ్రైవర్ జి స్వామి కారులో జడ్జి ఉన్నారని డోర్ ఎందుకు కొడుతున్నావంటూ ఖలీంను ప్రశ్నించాడు. మరింత రెచ్చిపోయిన ఖలీముల్లా బూతులు తిట్టిండట. అతన్ని అడ్డుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించగా తీవ్ర స్థాయిలో బెదిరించాడు. ఈ ఘటనతో మహిళా జడ్జి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలోనే కోర్టులో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ మన్సూర్ అహ్మద్ అక్కడికి వచ్చారు. కారులో సీనియర్ మెజిస్ట్రేట్ ఉన్నారని, అసభ్యకరమైన భాషలో తిట్టడం ఆపాలని వ్యాపారిని కోరారు. అయితే వ్యాపారి ఇంకా రెచ్చిపోయి పరుష పదాలతో దూషించాడు. ఈ ఘటనపై డ్రైవర్ స్వామి మాదన్నపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారట. ఇక వానికి తాగిందంతా దిగిన తర్వాత తెల్లారడం అవుతుంది సిచ్యువేషన్.